హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో మనకు వైఎస్ఆర్ చేత ఈబీసీ నేస్తానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇంకా అమౌంట్ అనేది పడని వారికి ఈ జిల్లాలోకి అయితే కూడా వేస్తున్నారు. సో ఎవరికి వేస్తున్నారు, దీనికి సంబంధించి అయితే కూడా పూర్తి వివరాలు అనేది అయితే తెలుసుకుందాం. మరి ఈ పథకం సంబంధించి అర్హత ఉన్నప్పుడు కూడా వీరికి మాత్రమే జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సో మనం ఆ పూర్తి వివరాలను తెలుసుకునబోయే ముందు వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మెసేజ్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. సో ఇక ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు మార్చ్ అంటే ఫిబ్రవరి 15వ తారీఖున అంటే 14వ తారీఖున అయితే కూడా అమౌంట్ అయితే వైఎస్ఆర్ చేత రిలీజ్ చేశారు. మరియు ఫిబ్రవరి 14వ తారీఖున ఈబీసీ నేస్తం అయితే వెంటనే అయితే రిలీజ్ చేశారు. ఈ పథకాలకు సంబంధించి చూసుకున్నట్టయితే మహిళలు ఎవరైతే 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు కలిగి ఉంటారో వారందరికీ ఈ యొక్క పథకాలకు సంబంధించి అయితే కూడా అర్హులు అయితే చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క వైఎస్ఆర్ చేతకు సంబంధించి 18,750 రూపాయలు అయితే చెప్పడం జరిగింది అర్హత ఉన్న వారికి. అదేవిధంగా ఈబీసీ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే 15,000 రూపాయలు అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అర్హత ఉన్న ప్రతి ఒక్కరు మహిళల ఖాతాలో. ఇక మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరిలో అయితే కూడా అమౌంట్ అనేది రిలీజ్ చేశారు కదా. సో మనకి ఎన్నికల కోడ్ అనేది వస్తున్న నేపథ్యంలో ముందుగానే అమౌంట్ అయితే రిలీజ్ చేశారు. సో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ అమౌంట్ అనేది రిలీజ్ చేయడానికి వీలుండదు కాబట్టి ముందుగానే రిలీజ్ చేశారు. సో ఆ రోజైతే అంటే రిలీజ్ చేసినప్పుడు అయితే అమౌంట్ అయితే ఎవరికి రాలేదండి. సో మనకు రిలీజ్ చేసే ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అమౌంట్ అనేది వారం 10 రోజుల్లోపు రిలీజ్ చేస్తా అంటే పడతాయి మీ అకౌంట్లో అనేది అయితే చెప్పడం జరిగింది. సో మనకు వెంటనే ఒక అంటే అమౌంట్ రిలీజ్ బటన్ నొక్కిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కిన వెంటనే 2 డేస్లో అయితే ఎన్నికల కోడ్ అయితే వచ్చింది. మరి ఈ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అమౌంట్ స్కీమ్ అయితే కూడా అంటే ఏ స్కీమ్స్కి సంబంధించి అమౌంట్ ఇవ్వడానికి లేదు అని అయితే కూడా ఎలక్షన్ కమిషనర్ గారు అయితే స్ట్రిక్ట్గా చెప్పారు. సో దాని తర్వాత మనకు మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత డిస్కషన్ అయిన తర్వాత ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్ వారైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో అదేంటంటే ఈబీసీ నేస్తానికి వైఎస్ఆర్ చేతకు సంబంధించి అంటే ఏ పథకానికి సంబంధించి అయినా కూడా ముందుగా అంటే ముందు ఏదైతే అమౌంట్ అనేది ఎన్నికల కోడ్ కన్నా ముందు ఏదైతే రిలీజ్ చేస్తుంటారో ఆ యొక్క అమౌంట్ అయితే రిలీజ్ చేయడానికి అయితే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదైతే గుడ్ న్యూస్ అండి. సో దాని తర్వాత మనకు అమౌంట్ అనేది అయితే వారం 10 రోజులు అయితే కూడా ఇది అంటే రిలీజ్ చేస్తామనేది కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకు దాదాపు 15 రోజుల పైన అయితే అయింది కాబట్టి సో ఈ 2 పథకాలకు సంబంధించి అమౌంట్ అయితే ఎవరికి పడలేదని అయితే కూడా చెప్తున్నారండి. సో మరి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూసుకున్నట్టయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరిగా 10 రోజుల్లోపు వారం లేదా 10 రోజుల్లోపు అమౌంట్ అయితే వేస్తారని అయితే చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క అమౌంట్ జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే ప్రతి జిల్లాకైతే కూడా ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకైతే కూడా వేస్తామనేది కూడా చెప్పడం జరిగిందండి. సో ఎవరెవరికి వేస్తారని ముఖ్యంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎన్పిసిఐ ఎవరైతే లింక్ చేసుకుని ఉంటారో వారందరికైతే వేస్తామని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు అర్హత ఉండి కూడా చాలా మందికి అయితే మాకు అమౌంట్ రాలేదు అని కూడా చెప్తున్నారు. సో అంటే కొద్దిమందికి అమౌంట్ మాకు అంటే వేరే వాళ్ళకి పడ్డాయి మాకు పడలేదు అనే డౌట్ అయితే ఉంటుంది చాలా మందికి. సో అటువంటి వారందరికీ ఎన్పిసిఐ అయితే లింక్ అయితే చేసుకోండి. ఇది చాలా మందికి అయితే తెలిసి కూడా చేయట్లేదు. ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ చేసిన వారికి మాత్రమే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. సో ఇంకొక అప్డేట్ చూసుకున్నట్టయితే మీకు ఒకే మెంబర్కి వచ్చేసి ఒక 3-4 అకౌంట్లు ఉంటే కనుక ప్రతి దానికి అకౌంట్ ఎన్పిసిఐ అయితే లింక్ చేసుకోవాలి. ఈ ఎన్పిసిఐ లింక్ చేసుకుంటే కనుక వెంటనే మీకైతే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారండి. మీరు ఆ ఎన్పిసిఐ లింక్ చేసుకోకుండా ఉంటే కనుక అమౌంట్ అయితే రిలీజ్ చేయరండి. మీకు గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసినా కూడా మీ అకౌంట్లో అయితే పడదండి. సో మీకు ఒకవేళ ఎన్పిసిఐ లింక్ చేసుకొని మీరు అర్హత ఉంటే కనుక ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే వెంటనే రిలీజ్ అయితే చేస్తారండి. దీనికి సంబంధించి మీకు మెసేజ్ రూపంలో అయితే చెక్ చేసుకోవాలండి. అదేవిధంగా మీరు బ్యాంక్ వెళ్ళినట్టయితే మీకు బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకున్నట్టయితే మీకు అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారా లేదా అనేది అయితే పూర్తిగా వివరాలు అనేది అయితే తెలుస్తుంది. సో ఈ యొక్క వైఎస్ఆర్ ఈబీసీ నేస్తానికి సంబంధించి అమౌంట్ రిలీజ్ చేస్తున్నారంటే ప్రతి జిల్లాకు రేపటి నుంచి అయితే స్టార్ట్ చేస్తామని అయితే చెప్పారు. సో దాదాపుగా మనకు 5 రోజుల నుంచి 10 రోజుల వరకు అయితే కూడా అమౌంట్ అయితే వేస్తామని అయితే చెప్పారండి. సో ఇంతవరకు అయితే మనకు 15 రోజుల నుంచి అమౌంట్ రిలీజ్ చేసినప్పుడు కూడా వేయలేదు కాబట్టి ఇప్పుడు రేపటి నుంచి అయితే మనకు కన్ఫామ్గా వేస్తామని అయితే కూడా చెప్పడం జరిగిందండి. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ వైఎస్ఆర్ చేత మరియు ఈబీసీ నేస్తానికి సంబంధించి అర్హత ఉన్న మహిళల ఖాతాలోకి వేస్తున్నారా లేదా అనే దానిపై అప్డేట్. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మెసేజ్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. సో అలాగే మీకు ఈ యొక్క వీడియో అనేది యూస్ఫుల్ అయితే కనుక కంపల్సరీగా షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ చిన్న డౌట్ ఉంటే కింద కామెంట్లు అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.